హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? చింతపండు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేనైతే ఒక గ్లాసు బియ్యం తీసుకుని బాగా కడుక్కుని దానికి 2 గ్లాసులు నీళ్లు తీసుకుని ఉడికిచ్చేసి పక్కన పెట్టుకున్నానండి. ఉడికేప్పుడు ఉప్పు, పసుపు, నూనె వేసుకోవాలండి. దానిలో కారం రెడీ చేసుకుందాం. ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, మిరియాలు, మెంతులు, కొంచెం నువ్వులు అన్నీ దోరగా వేయించేసుకుని పొడి చేసుకుందామండి. అలాగే తాలింపు రెడీ చేసుకుందాం. పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు అన్నీ వేయించేసుకుని మనం అదే అన్నంలో వేసేసుకుందామండి. దానిలో కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకోవాలండి. తర్వాత 1 కప్పు చింతపండు గుజ్జు తీసుకుని బాగా అంతా ఉడికిన తర్వాత కలిపేసుకోవడమేనండి. చింతపండు పులిహోర రెడీ. మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో చెప్పండి.